వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతల్ని ఎలా కేసుల్లో ఇరికించి లోపల వేద్దామన్న ధ్యాస తప్ప రాష్ట్రానికి ఏం చేద్దామన్న ఆలోచన లేకుండా పోతుందని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మండిపడ్డారు. ఓవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీస నిధులు విడుదల చేయలేదని, అయినా కూటమి ఎంపీలు ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. వీటి నుండి జనం దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలపై, వారి ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వైసీపీ నేతలపై దాడుల్ని అడ్డుకుని రాష్ట్రానికి ఎలా మేలు చేయాలని ఆలోచించాలని ఆయన సూచించారు. రాష్ట్రం గురించి ఆలోచించాలని చెప్పడం కూడా అత్యాశే. అయినా చెప్తా ఉన్నాం, కనీసం అనెక్స్ వచ్చే బడ్జెట్లోనే రాష్ట్రానికి మేలు చేయించే ప్రయత్నం చేయండి. చాలామంది గంపెడు ఎంపీలు మీకు ఉన్నారు కదా, ఆ ఎంపీలందరినీ తీసుకెళ్ళండి. ఇంకా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకైతే దిక్కే లేదు, మాట్లాడే వాళ్ళు లేడు. అట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, నీటు నిట్టని మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీకి ఇదిగో 800 కోట్లు ఇచ్చాం. ఇంకా సిగ్గుచేట ఏంటంటే విశాఖ రైల్వే జోన్ మాటే లేదు. విశాఖ రైల్వే జోన్ మాటే లేకపోయినా మీకేమాత్రం అసలుకి సులుకు అదే ఉన్నట్లు లేదు. ఎందుకంటే మీకు పట్టదు. మీకెంతసేపు అధికారం ఎట్లా కాపాడుకోవాలా, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ధ్వంసం చేయాలా, మీకు అనుకూలమైతే ఏ విధంగా దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలా, ప్రజలను ఏ విధంగా భయప్రాంతం చేయాలా, మీరు మాట్లాడే మాటల్ని ఆ భాష మీరు వినండి. ఎప్పుడైనా తీరిక ఓపిక ఇప్పుడు కాకపోయినా ఎట్లా రేపు పదవి దిగిపోతారు, అప్పుడైనా మీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వినండి. మీకు అర్థమవుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏందో. నాకు తెలిసి బహుశా ప్రొఫెసర్ గారు అనుకుంటాను నేను, ఎక్కువ బూతులు మాట్లాడే పార్టీ మీ పార్టీ ఎక్కడో సందర్భంలో చెప్పినట్లు నాకు గుర్తు. కనుక మీ దగ్గర ఏంది లేదు. పోనీ ఇవే అందామంటావా? ప్రజల బతుకులతో పరిహాసం ఆడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎక్కువ నేను మాట్లాడడంలే అయ్యా. 53,47,315 కోట్ల ప్రాజెక్ట్ ఇది, 1-2 కాదు, 53 కోట్ల పైగా ఉన్న బడ్జెట్ ఇది, వార్షిక బడ్జెట్ ఇది. ఇది కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, పెద్దోళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పడానికి మొత్తం పట్టుకోవాల్సిన పనిలే. ఒకే ఒక ముక్క పట్టుకోవచ్చు బాబు గారు. లెక్కలు తెప్పించుకొని చూడండి. అయ్యా ధరలు పెరిగేటి ఏంటంటే ఒకే అంశంలో మాట్లాడుతూ ఉన్నా నేను. ధరలు పెరిగే వస్తువులు ఏంటంటే ఆముదం చెక్కంట. మనులు సీనా చెట్లకి మామిడి చెట్లకి వేస్తారు. అమ్మోనియా ఫాస్ఫేట్, నైట్రో ఫాస్ఫేట్, నాఫ్తా. అంటే రైతాంగం ని కృంగతీయాలి, రైతాంగం వ్యవసాయం చేసే భయపడాలి. ఆ విధంగా రైతాంగానికి రోజు అవసరమయ్యే అమ్మోనియా, నైట్రేటు, ఫాస్ఫేటు, నైట్రో ఫాస్ఫేట్ లాంటివి ధరలు పెరుగుతాయి. కీలక ఖనిజాల శుద్ధి దిగుమతి చేసుకుంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతాయి. అంటే మల్టీ బిలియనీర్లు చేసే వ్యాపారానికి ఏమో రేట్లు తగ్గుతాయి. రైతులు వ్యవసాయం చేసుకునే ఎరువులకు మాత్రం, దాని ముడి పదార్థాలకు మాత్రం రేట్లు పెరుగుతాయి. ఇది ఒక్కటి చాలు. మీరు ఒకదానికి కేరింతలు కొడతా ఉన్నారు మీ వాళ్ళు. టూరిజానికి ఊతం వచ్చే విధంగా ఉందంట. ఏ ఇజము లేదు, టూరిజమే ఉంది ఈ భూమి మీద అని చెప్పిన వాళ్ళు మీరు. ఏ ఇజము లేదన్నా, ఏ రాజకీయ ఇజాలు లేవు, కేవలం టూరిజమే ఉందని చెప్పిన సంగతి మర్చిపోలేము అలాంటి వాళ్ళం. ఆ టూరిజంలో అరకుంది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ పైన పెట్టుబడిదారుల కన్ను పడింది. విషయం దాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. ఈ మధ్య కొత్త పల్లవి కూడా మొదలుపెట్టావు, అయిపోయింది. అమరావతి మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది. అమరావతి రైతుల దగ్గర భూములను లాక్కొని దాని ల్యాండ్ పూలింగ్ అనే ముద్దు పేరు పెట్టుకొని మీరు సాగించే రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి అర్థమవుతుంది, జనానికి అర్థమవుతుంది. కొత్తది ఆయనట ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిగిందంట. ఆఖరి గుంటూరు, విజయవాడ, అమరావతితో బృహత్ నగరాన్ని ఈయన స్టార్ట్ చేస్తారు. రోడ్లు సరిగ్గా వేసి ఆ నీళ్లు తోడే కార్యక్రమాన్ని ఆపేస్తే మంచిది బాబు గారు. ఇటువంటి వ్యర్థ ప్రలాపాలు, వ్యర్థ వాగ్దానాలు, శుష్కం మాటల్ని కట్టిపెట్టి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం కోసం బయలుదేరమని ఇన్ని దుర్మార్గాల్ని కప్పించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ శాంతి భద్రతల సమస్య, ప్రాణాలకు సమస్య, ఆస్తులకు సమస్య, రాజకీయాలు మాట్లాడే సమస్య, ప్రజాస్వామ్యవాదులకు సమస్య, మొత్తం రాష్ట్రాన్ని సమస్యల సుడివలయంలో పడేసి కేవలం మీ అధికారం కోసం, మీ స్వలాభం కోసం పనిచేయడం మానేసి ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం
రాష్ట్ర లాభం కోసం పనిచేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కనుక విజ్ఞప్తి కూడా చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం లోసరి బర్రివానిపేట గ్రామంలో జలజీవన మిషన్ నిధులతో 20,000 లీటర్ల సామర్థ్యం గల OHSR ట్యాంకు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 1,400 కోట్లతో అమరజీవి జలధార పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, సుమారు 39,28,988 రూపాయలతో భీమవరం నియోజకవర్గంలో అమరజీవి జలధార పథకంతో పనులు జరుగుతున్నాయన్నారు. స్వచ్ఛ గోదావరి జలాల సరఫరాకు భీమవరంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి మంచినీటిని అందించడమే లక్ష్యమన్నారు. త్వరలోనే పనులను పూర్తి చేసి గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జలజీవన్ మిషన్ ద్వారా విద్యేశ్వరం నుండి ప్రతి గ్రామానికి గోదావరి జలాలు తీసుకుని రావడం జరిగిందని, కలుషితమైన నీరు లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు. కలుషిత నీరుతో ఎంతోమంది అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఇక ఆ పరిస్థితులు లేకుండా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందుతుందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలు అందిస్తామని, ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ జలజీవన మిషన్ కింద మన నియోజకవర్గానికి 39,28,00,000 శాంక్షన్ అయింది. దానిలో భాగంగా ఈరోజు ఒక OHSR ఇక్కడ బరివానిపేటలో శంకుస్థాపన చేయడం జరిగింది. OBHRలో 4, సంపులు 6, పంప్ హౌస్ 6, OHRలు 19, ట్యాంక్ మెయిన్ పైప్ లైను 49 కిలోమీటర్లలో టోటల్గా 39,28,66,988 రూపాయలు మనకి అమరజీవి జలధార కింద శాంక్షన్ చేయడం జరిగింది. దీనివలన మన ప్రాంతానికి కలుషిత నీరు తాగుతున్నామనే సమస్య వదిలిపోతుంది. విద్యేశ్వరం నుంచి పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా అన్ని గ్రామాలకి కనెక్షన్ ఇచ్చి ప్రతి గ్రామంలోనూ నాణ్యమైన మంచినీళ్ళు తాగే అవకాశం కలిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం చేయటం వలన. అమరజీవి జలజీవన పథకం కింద 38,28,00,000 శాంక్షన్ అవటం, దీంతో ఈ ప్రాంతంలో కలుషిత మంచినీరు తాగే పరిస్థితి ఎందుకంటే కెనాల్ నుంచి వచ్చే నీరు కలుషితం అయిపోతుంది. ఆ నీరే మనం ట్యాంకులోకి ఎక్కించి ఫిల్టర్ చేసి ఇచ్చినా కూడా కలుషితమైన నీరు కిందే ఉంటుంది. ఈ ఆక్వాకల్చర్ వచ్చిన తర్వాత ఇది కాలువలన్నీ కూడా పొల్యూషన్ అయిపోయినాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే కేంద్రం నుంచి అమరజీవి జలధార కార్యక్రమం పెట్టి కోట్లాది రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి 39 కోట్లు మంజూరు చేయటం జరిగింది. విద్యేశ్వరం లాకు నుంచి అక్కడే ప్యూరిఫై చేసిన వాటర్ పైప్ లైన్ ద్వారా నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండికి ఈ నీరు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఈ లోపల మనం ఈ ట్యాంకులు, OHSRలు, పంపింగ్ హౌసులు, పైప్ లైను ఇవన్నీ మనం చేసుకున్నట్లయితే శాశ్వతంగా మన నియోజకవర్గంలో కలుషిత నీరు ప్రాబ్లం పూర్తవుతుంది. కలుషిత నీరు అనేది ఇక అవకాశం లేదు. కాళ్ళలో నీళ్ళతో పని లేదు. మనకి డైరెక్ట్గా విద్యేశ్వరం లాకుల నుంచి ఆ నీరు మనకు వచ్చి మనకి మంచి నాణ్యమైన మంచినీటిని అందించే అవకాశం కలిగించారు. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పనిచేసినాయి. మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు దీనికోసం పట్టట్టి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఈ జలధార పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనివలన ఈ ప్రాంత వాసులందరికీ కూడా, ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కలుషిత నీరు అనే సమస్య లేకుండా అందించడం జరుగుతుంది. దానికి అయ్యే ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దీన్ని మనమంతా కూడా చక్కగా ఉపయోగించుకుందాం. ఈరోజు బరివానిపేటలో ట్యాంకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక నగరి నెల్లూరులో 13వ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించి ఈ భారీ శోభయాత్రలో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ సెంటర్ నుండి
ప్రత్యేక పూజలతో రథయాత్ర ప్రారంభమై రాత్రి వరకు సాగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో జరిగిన రావి నారాయణరెడ్డి జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం కేసీఆర్ను తెలంగాణ జాతిపితని పిలుచుకోవడంపై ఘాటుగా స్పందించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీని జాతిపిత అంటామని, పదవుల కోసం ఆస్తులు కూడబెట్టుకున్న మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని రేవంత్ ప్రశ్నించారు. పోలీసులు నోటీసులు ఇస్తే అది తెలంగాణ సమాజానికి అవమానం అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత, వారి కుటుంబాన్ని, వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత, వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత, మరి ఇన్ని హోదాలు, ఇన్ని బాధ్యతలు చేస్తే 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టే ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లాలో బాల్య వివాహాలు, శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి డిబివి స్వామి. విస్తారంగా ఉన్న భూములను వినియోగంలోకి తెస్తామని వెల్లడి. నాడు స్కిల్ కేసులో చంద్రబాబును ఇరికించడం కక్ష సాధింపు చర్యనన్న వర్ల రామయ్య. 53 రోజుల పాటు జైల్లో పెట్టి చంద్రబాబు జీవితకాలాన్ని దొంగిలించారని విమర్శ. తిరుమల లడ్డు వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భేషంతుగా క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్. పదవుల కోసం ఆస్తులు కూడబెట్టుకున్న మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.